మీ ఇంటి పేరు మీకు తెలుసు, కానీ నేను మీ డిఎన్ఏలో దాగి ఉన్న ఒక సీక్రెట్ కోడ్ గురించి చెప్పబోతున్నాను. అదే మీ గోత్రం. ఇది కేవలం పేరు కాదు, సైన్స్ ప్రకారం పై క్రోమోజోమ్ తండ్రి నుండి కొడుకు మాత్రమే వెళ్తుంది, దాదాపు 0 మార్కులతో. అయితే మన గోత్రం సిస్టమ్ కూడా ఎగ్జాక్ట్గా ఇలానే పనిచేస్తుంది. ఇది కూడా కేవలం తండ్రి నుండి కొడుకు మాత్రమే పాస్ అవుతుంది. అంటే మీ గోత్రం మీ వంశానికి చెందిన ఒక సీక్రెట్ జెనెటిక్ స్టాంప్ లాంటిది. క్రేజీ కదా మరి. ఒకే గోత్రం వాళ్ళు పెళ్లి ఎందుకు చేసుకోకూడదు? ఇదేదో నమ్మకం కాదు, దీని వెనకాల కూడా ఒక పవర్ఫుల్ సైంటిఫిక్ రీజన్ ఉంది. ఒకే గోత్రం అంటే మీరంతా ఒకే ఫ్యామిలీ ట్రీ నుండి వచ్చారని అర్థం. అంటే మీ జీన్స్ చాలా వరకు సేమ్ ఉంటాయి. అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. దీన్నే సైన్స్ లో ఇన్ బ్రీడింగ్ అంటారు. అయితే మన పూర్వీకులు జెనెటిక్ డైవర్సిటీని కాపాడడానికి ఈ రూల్ని క్రియేట్ చేశారు. మరి ఇప్పుడు మీ గోత్రం ఏంటో కింద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది సేమ్ ఉన్నారు. ఈ విధమైన ఆసక్తికరమైన కథలకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.